హాయ్ అండి. ఈరోజు నుంచి ఈ వీడియోలో మనం పిల్లల స్నాక్ బాక్స్ రెసిపీస్ గురించి మనం పార్ట్స్గా వీడియోస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. అందుకోసం ఈరోజు ఫస్ట్ డే స్నాక్ బాక్స్ కోసం నేను 2 కప్పుల గోధుమ పిండితో స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఎవ్రీ వెడ్నెస్డే పిల్లల స్నాక్ రెసిపీని పోస్ట్ చేస్తానండి. అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈరోజు రెసిపీ కోసం అయితే 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు బెల్లంని తీసుకొని నేను ఇక్కడ పొడి బెల్లం తీసుకున్నానండి. మీరు మామూలు బెల్లంని తురుముకొని వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లంకి 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. వేసి ఈ బెల్లంని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని కూడా 1 కప్పు దాకా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏ ఫుడ్లో యూస్ చేసినా. ఇప్పుడు ఇందాక మనం కరిగించుకున్న ఈ బెల్లం అంతటినీ కూడా మనం వడగట్టుకోవాలండి. చివర్లో ఏమైనా రాళ్ళు కానీ పుల్లలు కానీ ఏమైనా ఉంటే నిలిచిపోతుంది. ఇలా వడగట్టుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా, అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఒకవేళ మనకి స్వీట్ తక్కువ ఉంది అనుకుంటే 2 స్పూన్ల దాకా చక్కెరని పొడి చేసుకొని షుగర్ పౌడర్ని వేసుకోవాలి. వేసాక మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ని ఎక్కువ ఒక్కసారిగా వేయకుండా కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీనే ఉండాలండి, కొంచెం మందంగానే ఉండాలి. ఇప్పుడు కొంచెం మనం గుంట పునుగులు ప్యాన్లో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేశాక ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా వేసుకొని పునుగుల్లాగా రెడీ చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇప్పుడు వీటన్నిటినీ కూడా రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరోవైపు కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు చూస్తే పునుగులు రెడీ అయిపోయాయండి. చూడండి, చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అలాగే మనం దోశలాగా కూడా మనం వీటిని వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యిని అప్లై చేసి టిష్యూ పేపర్ తీసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దోశలాగా వేసుకుందామండి. చిన్న ఊతప్పం వేస్తాం కదా, ఆ టైప్లో మనం వేసుకోవాలి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకండి, కొంచెం చిన్నగానే వేసుకొని ఇప్పుడు చుట్టూరా కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని దీన్ని కూడా మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని మరోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుంటే ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే మనం మొత్తం పిండినంతటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇందులో వేసిన గోధుమ పిండి, అలాగే పచ్చి కొబ్బరి, నెయ్యి ఇవన్నీ కూడా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు కావాలి అనుకుంటే ఈ రెసిపీలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసారు కదా. నేను ఇంకా రానున్న వీడియోస్లో మనం స్నాక్ రెసిపీస్ని, అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ని, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని కూడా పిల్లల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.